గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కూతుర్ని పోగొట్టుకున్న బాధలో తాముంటే సొంత సోదరుడే హత్య చేశాడంటూ జరుగుతున్న ప్రచారం మరింత బాధ కలిగిస్తుందని మృతురాలు వైష్ణవి తల్లి దస్తగిరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కూతురు చనిపోతే కన్నీళ్లు కూడా కార్చలేదని కొందరు చెప్పడంపై ఆమె తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కన్నీళ్లు కారిస్తేనే కూతురుపైన ప్రేమ ఉన్నట్ట అంటూ ఆమె ప్రశ్నించారు. కూతురుని పోగొట్టుకున్న బాధలో ఉన్నామని తాపై నిందలు మోపొద్దంటూ వేడుకున్న వైష్ణవి తల్లి దస్తగిరమ్మతో మా కడప ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. వైష్ణవి మృతితో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. అయితే కుటుంబంలో నుండి తల్లి దస్తగిరమ్మ బాధ అంతా ఇంత కాదు. తామ 3 రోజులుగా అనేక వేదనలకు గురవుతుంది. అయితే ఇటీవల వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి అనేక కథనాలు ఆమెను ఇంకా కలిసివేస్తున్నాయని నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనము వైష్ణవి ఇంటి దగ్గర ఉన్నాం. తల్లి దస్తగిరమ్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ, చెప్పండి, అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఏంటో కూతురు పోగొట్టుకున్న బాధ ఒకటైతే, ఈ నిందలు ఏంటో, ఈ ప్రజలు మాట్లాడేది, ఈ న్యూస్లు ఏంటో, మా పైన ఇంత ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, కుటుంబ సభ్యులు ఎందుకు కూతురుని, అన్నను, చెల్లెలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. పోలీస్ దగ్గర మేము కంప్లైంట్ ఇచ్చినా కదా, అది ఆ రిపోర్ట్స్ రానివ్వండి. పాప డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన ఆ రిపోర్ట్స్ గురించి మాకు ఇంతవరకు ఏది రావడం లేదు. మా మీద అనుమానం అంటున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఇంత క్లూ మా మీద చూపించమనండి. మా అబ్బాయి చేశాడు, అన్న చంపాడు అంటున్నారు. వెళ్ళేటప్పుడు లోకేష్ తో వెళ్ళే టైమింగ్ రివ్యూ చేస్తున్నారు, వచ్చే టైమింగ్ రివ్యూ చేస్తున్నారు. మా అబ్బాయి వెళ్ళి వచ్చే టైమింగ్ రివ్యూ చేయడం లేదు. 20 నిమిషాల్లో వెళ్ళి వచ్చిన అబ్బాయి అంత క్రూరత్వంగా చెల్లెల్ని కొడతాడా? తల్లి బిడ్డను కోల్పోతే 3 రోజుల నుంచి ఏడుస్తుంటే నిమిషానికి కంటతడి పెట్టి మాట్లాడితేనే నిజాలా? మామూలుగా మాట్లాడితే నిజాలు కాదా? ఇదేమన్నా సినిమానా? యాక్టింగ్ చేసడం కోసం కళ్ళల్లో గిరిజింగ్ చెక్కొని యాక్టింగ్ చేసి ఆ ఏడుపు వస్తుందండి. మీకు పిల్లలు కలగలేదా? మీరు కన్న తల్లులు కాదా? ఇదేనా అండి? ఆడపిల్లలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ప్రతి నిమిషము ప్రతి ఒక్కరు వచ్చి గంటకి ఏడుపంటే అది ప్రేమ కాదు, అది నటన. మీడియా ముందు ఏడ్చి మాట్లాడితేనే తల్లి ప్రేమ అని అంటే, తల్లి ప్రేమకు పిల్లలకి అనుబంధాలకి ఎటువంటి సంబంధాలు లేవు. మాకు న్యాయం జరగకపోగా మా మీద ఇన్ని నిందలు ఎందుకు? ఈ కక్ష ఏంటి? కొంచెం టైం ఇవ్వండి మాకు. నిజాలు బయటికి వచ్చిన తర్వాత మాట్లాడి, దయచేసి మా కుటుంబం మీద ఈ ఆరోపణలు చెయ్యొద్దని. బిడ్డను పోగొట్టుకున్న బాధ ఒకటి, తల్లి మీడియా ముందు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందంటే స్ట్రాంగ్ కాదు, లోపల ఎంతో ఆవేదన ఉంది. లేచినప్పుడు 17 సంవత్సరాలు నా కూతుర్ని పెంచుకున్న నిమిషము నా ఇంట్లో నా కూతురు కనిపిస్తుంది. ఈ చేతులతో పెంచుకున్న కూతురు ఏడిస్తే అమ్మ ప్రేమ వస్తుందా? ఏడ్చుకుంటే అమ్మ ప్రేమ కనిపించదా? ఈ చేతులతో గోరుముద్దలు పెట్టిన అమ్మ చంపుకుంటాదా? ఎంత చెప్తున్నారండి మీరు? ఇట్లా ఏడ్చాలా? ఈ నటన ప్రేమ కాదు తల్లిది. కడుపులో నుంచి పేగల్లో నుంచి వచ్చేది ప్రేమ. దయచేసి ఈ నిందలన్నీ వేయదని, ఇప్పటికే నా బిడ్డను చంపి ఘోరంగా నా బిడ్డ ఒంటి మీద గాయాలు చేసిన వాళ్ళు ఎక్కడున్నారో, నా బిడ్డకు న్యాయం జరగలేదని ఎంత నరక యాతన పడుతున్నాను. ఆ బాధ ఒకటి ఉంటే మీరు దయచేసి ఇంత నిందల పాలు చెయ్యకండి. మీకు దయచేసి మీకు తోస్తే మా మీద ఇంత జాలి చూపించండి. ఆడపిల్ల కన్న తల్లిగా, లేకపోతే ఎలాంటి కామెంట్స్ ఇవ్వకండి దయచేసి. మంచి పాదాలు వందనం చేస్తున్నాను. ఇది వైష్ణవి తల్లి ఆవేదన. కెమెరా పర్సన్ చూస్తారు కదా ఆ వీడియో. తన కన్న తల్లి, ఆ వైష్ణవి కన్న తల్లి ఏ విధంగా విలిపిస్తూ ఉన్నారు. సో ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కుటుంబం మీద. మేము కూతురు పైన బాధలో మేముంటే అసలు సోదరుడి మీద హత్య చేశాడంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారు. కన్న తల్లి అసలు ఏడవట్లేదని ఆరోపణలు చేస్తున్నారు. కూతురు పైన బాధలో మేముంటే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే అది ఇంకా బాధ కలిగిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు, విలిపిస్తూ ఉన్నారు. కూతురు ఎంతో ఘోరంగా కొట్టి చంపేశారని చెప్పి ఆవిడ ఎంతో బాధపడుతుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది, నిజాలు బయట పడతాయని చెప్పి కూడా ఆవిడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తూనే ఉన్నాం, ఈ విషయంలో మాత్రం ఇంకా నిజాలు బయటికి రావాల్సి ఉంది. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. సో హత్య చేసింది ఎవరు అనేది మాత్రం క్లియర్గా తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా క్లియర్గా తెలియాల్సి ఉంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది.